హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జిపురం ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే మేమైతే మార్కెట్కి అయితే వచ్చి మటన్ తీసుకొని వెళ్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మనకి గ్యాస్ స్టవ్లు ఇక్కడ పెట్టి ఉన్నారనమాట మన హిందీ వాళ్ళు. సో మనం వాళ్ళని అడుగుదాం ఎంత ఏంటి ఏమనేది. మీరు చూడండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ఇది రౌండ్ టర్న్ మా ఓడపర భాగం పోయే రూట్లో అయితే పెట్టాడు. చూద్దాం ఎలా ఉంటాయి, ఏమి ఉన్నాయో చూడండి. ఈ వీడియో చూస్తే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో ఇప్పుడైతే అది గ్యాస్ అయితే చూసేద్దాం. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఇక్కడ బండిలో తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు అనమాట, రోడ్ సైడ్ ఫుట్పాత్ అనమాట. సో వాళ్ళని అడుగుదాం మనం ఇది ఎలా ఉంది ఏంటి అని. సో ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కూడా ఇదే సేమ్ అయితే ఉంది. బాగుంటుంది ఫినిషింగ్, గ్లాస్ మాదిరిగా ఉంటుంది మన ఫినిషింగ్ వచ్చేసి. అక్కడ వచ్చేసి సూర్య కిరణ్ అని ఉంది పేరైతే. చాలా తక్కువనే ఉంటుంది. ఇంకా వచ్చి చాలా ఉంది. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ కూడా ఉంది. సోనీ అని వేసిండు. సో బండిలో తీసుకొచ్చేసిండు అనమాట. ఇది ఇక్కడ ఉంది. ఇక ఇక్కడ ఉంచి కలర్లు ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయో. సో గైస్ వచ్చేసి ఇంకా చూస్తే మనకి 4-5 వెరైటీ డిజైన్ అయితే ఉన్నాయి. కలర్స్ మొత్తం ఒకటే కానీ వేరే వేరే కలర్లు అయితే ఉన్నాయి. ఇలా బండిలో తీసుకొచ్చేసి అమ్ముతుంటారు అనమాట. చాలా తక్కువలో కూడా వస్తుంది. మినిమం వాళ్ళు చెప్పే రేట్ ఎలా చెప్తారో తెలీదు. వాళ్ళు అడిగిన దాంట్లో సగం అయితే మనం అడిగి తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకొక అన్న అయితే మళ్ళా తీసుకొని అయితే వెళ్తుండ అనమాట, మళ్ళీ వేరే సైడ్. एक बात बोल दो ना यार, कितना करके पूछेगा, बात बोल दो मैं निकल जाएगा. सब भैया कितना का ये बोल? 2000. సో గాయస్ వచ్చి 2000 రూపాయలు అయితే చెప్తుండ్రు. మనమైతే మాకు తీసుకోవాలనుకుంటే వాళ్ళతో బేరం ఆడి తీసుకోవచ్చు. లాస్ట్ ఫైనల్ గా కిतना देता भैया? ఫైనల్ రేట్ 2000. సో ఫైనల్ గా అయితే మనకి 2000 అయితే ఇస్తారంటుండు ఫ్రెండ్స్. ఇంకా తగ్గియచ్చు వాళ్ళు అట్లా చెప్తారు, కానీ మనం ఇంకా 1500-1200 కల్లా తీసుకోవచ్చు మనం బేరం ఆడుకొని. బాగుంటాయి, ఫినిషింగ్ బాగుంటుంది. పైన గ్లాస్ లాస్ట్ 2000 రూపాయలు అయితే చెప్తుండో. అన్న వచ్చేసి ఇక్కడ అమ్ముకుంటుండో, బండిలో తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకొని సాయంత్రం దాకా అమ్ముకుంటాడు. 1, 2, 3 అట్లా సేల్స్ అయితే వాళ్ళకి ఏదో గిన్ఫిట్ అవుతుంది సాయంత్రానికి. సో ఫైనల్ రేట్ 2000. और किधर किधर रखता भैया? एक ही जगह पे है क्या? 2 जगह? एक ही जगह पे. आप किधर से आया? लखनऊ से. हाँ, लखनऊ से. किधर से? लखनऊ. బస్ లక్నో ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. అది లక్నో నేను చూడలేదు అక్కడంతా. సో అక్కడ నుంచి వాళ్ళు కంపెనీ అయితే రెడీ చేసుకొని తీసుకొని అమ్ముకుంటారు. ఆపుకు ఉదర్సే మాలా. అచ్చా, అక్కడ నుంచే వాళ్ళకి పార్సల్ వచ్చేసి ఇక్కడ చెన్నైలో అక్కడక్కడ పెట్టేసుకొని అమ్ముకుంటారు. రోజు ఒక జోగాలో పెట్టుకొని అమ్ముకుంటారు. एक ही जगह पे रखता है क्या अलग अलग रखता है? ये एक ही जगह पे कभी भी आएगा तो इधर मिलेगा. సో గాయస్ ఇది వచ్చి ఒకే జోగాలో డైలీ ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. ఇది మాధవరం రౌండ్ టర్న్ దాటిన తర్వాత ఇది వడపర భాగం పోయే రూట్ అనమాట. వేరే కస్టమర్ కూడా వస్తారు మీ ఛానల్ చూసి. आया गाड़ी आया तो अपनी चेंज करेगा कस्टमर और समझ गया. సో అది ఫ్రెండ్స్, మరి ఇది వడపర భాగం పోయే రౌండ్ టర్న్ దాటినాక వడపర భాగం పోయే రూట్ అయితే ఇది. ఆ రూట్లోనే ఇక్కడ పెట్టి అమ్ముతారంట. సో థ్యాంక్ యూ భయ్యా. ఆతా ఫిర్ థ్యాంక్స్ తీసుకుందాం. సెకండ్ గుడ్ బై. సో థ్యాంక్ యూ. ఓకే. సో అంతే ఫ్రెండ్స్, మరి 2000 రూపాయలు అయితే లాస్ట్ చెప్తుండో.
కావాలంటే ఈ రూట్లో మనం తగ్గించుకొని ఇంకా తీసుకోవచ్చు. క్యాష్ ఇచ్చేసి 1500 గైన్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బాగుంటాయి చూసేదానికి ఫినిషింగ్ మోడల్. ఇంకా అంతే. నేనైతే మార్కెట్ వెళ్ళి మటన్ తీసుకొస్తున్నా. మటన్ అయితే ఇక్కడ ఉంది. ఇద్దరం అయితే ఇల్లు వస్తున్నాము. ఇంకా దారిలో కనిపించేసరికి షూట్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే. సో ఓకే ఫ్రెండ్స్, ఒక వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. ఎట్టా తాగుదాం. ఏదో నా పీకిటీరా. సో గాయ్స్, మేమైతే రాత్రి తిన్నాను పోయి ఏదైతే ఊపుకుంటూ వచ్చినాం. ఒకసారి మీరు కూడా నేను ఊపుతా. ఇది పెట్టుకున్నట్లు. సో ఇప్పుడైతే నేను మటన్ తీసుకొని వచ్చేసినాక ఇంటికి మటన్ కూర చేసుకొని 3 వారాల తర్వాత అయితే మేమైతే మటన్ తెచ్చుకున్నాం. ఇంకా ఈరోజు జాలీగా వండుకొని తినేసి మళ్ళా సాయంత్రం తిరణాలుంది. తిరణాలకు పోయి ఉప్పురా ఉప్పు టీ అయితే తాగుదాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎలా ఉన్నా చెప్పండి. నేను కూడా బాగున్నాను, ఎందుకంటే కళ్ళద్దాలు పెట్టాను కదా అందుకు. ఎట్టంట పప్ప లైక్ సబ్స్క్రైబ్. అల్లది కొక్లేరు చూపిద్దాం. కొక్లేరు ఇదిగోండి కొక్లేరు, మా పిల్లలది కొక్లేరు. బరిగా ఇది వచ్చేసి బబుల్స్ గన్ అనమాట. బబుల్స్ వస్తాయి రై అని చూసా ఉంటారు. సంథింగ్ అదే పక్క పని ఇంకా పక్క. సో ఇప్పుడైతే మనం టీ తాగుదాం. టీ తాగి మటన్ కట్టగలకి కట్ చేసి ఇంకా అంతనా. ఇవాళ సండే, అందరికీ హ్యాపీ సండే. అందరూ హ్యాపీగా మటన్ గిటన్ తెచ్చుకొని చికెన్ తెచ్చుకొని బాగా హ్యాపీగా వండుకొని తినాలి. సో ఇది ఎలా ఉన్నదని అడిగారు కదా. అవును, ఇప్పుడు బాగానే ఉంది, హెల్త్ బాగానే ఉంది. ఇప్పుడు రికవర్ అయిందనమాట. ఇప్పుడైతే ఫుడ్ తినింది హాట్. చూడండి, ఒక తమ్ముడు అయితే అడిగాడు, అన్న ఎలా ఉంది ఫిష్ చనిపోయిందని. లేదు బాగుంది. 3 days అయితే మెడిసిన్ వేసేసరికి కవర్ అయిపోయింది. బాగుంది అన్నమాట. సో గాయ్స్, ఇప్పుడు చూడండి పిల్లలు నేను అంతా ఎప్పుడెప్పుడా తినేది అనే ఎదురు చూస్తున్నాం. టైం వచ్చేసి 11:30 అయింది. మటన్ తీసుకొచ్చాను కదా. అయితే ఇంకా మనం చూడండి ఎలా ఉందో. అన్నం కూర వేసుకొని తినాలి. ఇంకా వీళ్ళు చూడండి కార్లో వదిలిపెట్టలేదు, కొక్లేరు వదిలిపెట్టలేదు. ఏమే బాగుందా? నచ్చిందా? ఇప్పుడేనా అయింది? అదే పొగలు వేసిపోతా ఉన్నాయి. నీకా ఫస్ట్
కొద్దిగా వెళ్ళే మళ్ళీ ఎక్కువే పాప మళ్ళా తింటారు. కావాలంటే వేపుకోండి, నాకు కొద్దిగా వేపుకోండి, మళ్ళా మిగిలి బాగా. బాగా పట్టుకో. కింద పెట్టు. సరదా నెయ్యి మరి బాగా గలబెట్టి గంటది. మిరపకాయ అదే సరే ఉంచులా. బాగా వేడి వేడిగా ఉంది, ఇప్పుడే దించి చేసుకొచ్చింది రిక్క. బా సూపర్ ఉందా. ఆరే ఆరే బా కాలుతున్నాయి రెండు అమ్మాయం కాదు. పొగలు లేచిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఫ్యాన్ గాలికి చల్లగా అయితే కాతుందా. మేము నైట్ వచ్చి 2 గంటలకు తిన్నాం అబ్బా అన్నం. 2:30 2 గంటలకే 2:30 2 గంటలే నైట్ 2:30 అంటే ఇంకా తిరునాళ్ళు పోయి వచ్చినాం కదా. తిరునాళ్ళు పోయి వచ్చి ఇంకా అట్నే పనుకునే వీళ్ళు ఆ బొమ్మలు తెచ్చిన ఈరోజు మా ఇంట్లో మటన్ కూర. సండే 3 వారాలు అయిందా కూర తెచ్చుకాక. 3 వారాలు అయింది మటన్ తెచ్చుకోక. ఈ వారం తెచ్చుకున్నాం, అందుకని హ్యాపీగా బాగా చేసుకొని కూర్చొని అందరం అయితే కలిసి తింటున్నాం అనమాట. మీరు కూడా ఇలాగనే మటన్ చికెన్ తెచ్చుకొని హ్యాపీగా చేసుకొని కూర్చొని అందరూ తినండి. సూపర్ ఉందబ్బా, వేరు వేరుగా బాగుంది. సూపర్ అట్టుందా. బాగుందా?
మళ్ళీ గంట ఎందుకు నీక ఏయ్ వచ్చి కూర్చో తెరాదా కూర్చోాలట తినో నా